అందరికీ నమస్కారం. ఈరోజు కథను రచించిన వారు భవానీ గారు. అర్ధరాత్రి వరకు ఆలోచనలతో సతమతమవుతూ ఎప్పటికో నిద్రపోతాడు. ఉదయం లేటుగా లేచిన రామ్కి సియా కనబడదు. లేచి రెడీ అయి కిందికి వెళ్తాడు. లైట్ గ్రీన్ కలర్ అనార్కలిలో సియా కదులుతున్న వనదేవతలా అనిపిస్తుంది అతనికి. సియా అతని రాకను గమనించి పలకరింపుగా నవ్వి కాఫీ తెచ్చి ఇస్తుంది. కాఫీ తాగుతున్న అతని ముందు టిఫిన్ ప్లేట్ పెట్టి తాను పెట్టుకుని వాచ్ చూసుకుంటూ ఫాస్ట్గా తింటూ ఉంటుంది. రామ్ మనసులో మేడం గారు పార్లమెంట్ సమావేశాలకి వెళ్ళాలి అన్నట్టు టైం చూసుకుంటుంది. ఏ షాపింగ్కో బ్యూటీ పార్లర్కో వెళ్ళడానికి ఈవిడకి ఇంత కంగారెందుకు అనుకుంటూ, అయినా ఈవిడ ఎక్కడ ఊరేగితే నాకెందుకులే అని అనుకుని తింటాడు. సియా కిచెన్లో అన్నీ సర్దేసి పైకి వెళ్తుంది. రామ్ తనకు కావాల్సినవి తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. సియా ఆర్ట్ గ్యాలరీకి వెళ్తుంది. 2 డేస్లో ఆర్ట్ గ్యాలరీ ఓపెనింగ్ చేయాలి అని అనుకుంటుంది. ఈరోజు వర్క్ పూర్తయిపోతే రేపు పెయింటింగ్స్ అన్ని తెచ్చి డెకరేట్ చేయొచ్చని అనుకుంటుంది. సియా పని అవ్వాలని అక్కడే ఉండిపోతుంది. పనిలో పడి టైం కూడా చూసుకోదు. వర్క్ అంతా అయ్యేసరికి లేట్ అయిపోతుంది. సియా బయటికి వచ్చేసరికి సన్నగా వర్షం పడుతుంది. టైం 11 దాటిపోయింది. అప్పుడు ఆమెకి రామ్ గుర్తుకు వస్తాడు. అతనికి చెప్పలేదు. టెన్షన్ పడుతున్నారు ఏమో అని రామ్కి కాల్ చేయడానికి ఫోన్ తీస్తుంది. అది స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. సియా ఫోన్ బ్యాగ్లో పడేసి కార్లో ఇంటికి వెళ్తుంది. సియా కార్ పార్క్ చేసి ఇంటిలోకి వెళ్తుంది. ఇంట్లో లైట్స్ వెలుగుతున్నాయి. కానీ రామ్ కనిపించడం లేదు. వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళారేమో అనుకుని ఛార్జింగ్ పెట్టి ల్యాండ్లైన్ నుండి రామ్కి కాల్ చేస్తుంది. రామ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. సియా, రామ్ గారు ఇంకా రాలేదేంటి అని అడుగుతుంది. కాల్ కట్ అయిన సౌండ్ వస్తుంది. కాసేపటికి బయట కార్ ఆగిన సౌండ్ వస్తుంది. సియా వెళ్ళి డోర్ తీస్తుంది. రామ్ లోపలికి వస్తాడు. సియా డోర్ క్లోజ్ చేసి ఏమన్నా తిన్నారా అని అడుగుతుంది. రామ్ సియాను కోపంగా చూసి, నువ్వు అమ్మాయివేనా? అర్ధరాత్రి వరకు ఎక్కడ తిరుగుతున్నావు? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. నీకేమైందో అని ఎక్కడ వెతకాలో తెలియక రోడ్పై పిచ్చివాడిలా తిరుగుతున్నాను అని అరుస్తాడు. ఎప్పుడూ కోపంగా ఎవరు తనపై అరవడం అలవాటు లేని సియాకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అతనికి ఏమీ చెప్పకుండా పైకి వెళ్ళిపోతుంది. రామ్ కోపంగా హాల్లో చాలాసేపు కూర్చొని తర్వాత పైకి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి బాత్రూమ్ నుండి సౌండ్ వస్తూ ఉంటుంది. రామ్ సోఫాలో కూర్చుంటాడు. సియా చాలాసేపు ఏడ్చి స్నానం చేసి వేరే డ్రెస్ వేసుకుని బయటకు వస్తుంది. రామ్ ఆమెని చూడకుండా వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. సియా కిందికి వెళ్ళి రామ్ కోసం దోశలు వేసి ప్లేట్లో పెట్టుకొని చట్నీ వేసి వాటర్ బాటిల్ తీసుకువచ్చి బెడ్ పక్కన టేబుల్ పైన పెట్టి సోఫాలో పడుకుంటుంది. రామ్ వచ్చేసరికి సియా అలసిపోయి పడుకుంటుంది. బెడ్ పక్కన దోశ ప్లేట్ చూసి కోపంగా ఉండటంతో తినకుండానే పడుకుంటాడు. పొద్దున లేచిన సియాకు రామ్ తినకుండా వదిలిన ప్లేట్ చూసి బాధ అనిపిస్తుంది. లేచి ఫ్రెష్ అయ్యి ప్లేట్ కిందికి తీసుకువెళ్ళిపోతుంది. బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి డైనింగ్ టేబుల్పై పెడుతుంది. రామ్ రెడీ అయి వచ్చి కూర్చుంటాడు. సియా ప్లేట్లో పెట్టగానే మౌనంగా తింటాడు. సియా కూడా పెట్టుకొని తింటుంది. రామ్ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. సియా కిచెన్ సర్ది పైకి వెళ్ళి బ్యాగ్ తీసుకుని గ్యాలరీకి వెళ్తుంది. ఆమె తన పెయింటింగ్స్ తమ ఇంటి నుండి తెప్పించి గ్యాలరీ అంతా డెకరేట్ చేస్తుంది. అంతా రెడీ అయ్యాక నందన్ గారికి కాల్ చేసి రమ్మని చెప్తుంది. ఆయన వచ్చి అంతా చూసి కూతుర్ని మెచ్చుకొని ఇద్దరు కలిసి ఇన్విటేషన్ సెలెక్ట్ చేస్తారు. ఎవరిని పిలవాలి అని ఆలోచించి గెస్ట్ లిస్ట్ కూడా రెడీ చేసి ఇన్విటేషన్ ప్రింటింగ్ చేయించమని తన అసిస్టెంట్కు కాల్ చేసి చెప్తారు నందన్ గారు. సియాతో అల్లుడు ఫ్రెండ్స్ ఎవరికైనా పిలవమని చెప్పి కార్డ్స్ ఇవ్వు అని చెప్తాడు. సియా అలాగే డాడీ అని అంటుంది. ఇంటికి వెళ్ళిపోతుంది సియా. డిన్నర్ ప్రిపేర్ చేసి హాల్లో కూర్చుంటుంది. రామ్ వచ్చి పైకి వెళ్ళిపోతాడు. కాసేపటికి కిందికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. సియా అతనికి వడ్డిస్తుంది. ఇద్దరూ మౌనంగా భోజనం ముగిస్తారు. రామ్ హాల్లో టీవీ చూస్తూ ఉంటాడు. సియా కిచెన్ సర్ది హాల్లోకి వస్తూ ఉంటుంది. డోర్ బెల్ సౌండ్ అవుతుంది. సియా వెళ్ళి డోర్ తీస్తుంది. నందన్ గారి అసిస్టెంట్ ఇన్విటేషన్ కార్డ్స్ను లోపలికి తెచ్చి టేబుల్ పై పెట్టి అక్కడ ఉన్న రామ్ను విష్ చేస్తాడు. రామ్ తల ఊపగానే అతను సియా వైపు తిరిగి, మేడం నేనింక వెళ్తాను అని వెళ్ళిపోతాడు. సియా వాటిని ఓపెన్ చేసి చూస్తుంది. రామ్కి చూపించాలో వద్దో తెలియడం లేదు ఆమెకి. ఏదైతే అదైంది అని రామ్ గారు అని అంటుంది. రామ్ విననట్టు లేచి పైకి వెళ్ళిపోతాడు. సియాకి కంట్లో నీళ్లు తిరుగుతాయి. అవి పైకి తీసుకువెళ్ళి ఒక చోట జాగ్రత్త చేసి పడుకుంటుంది. తర్వాత రోజు సియా రెడీ అయి బ్రేక్ఫాస్ట్ డైనింగ్ పై పెట్టేసి కార్డ్స్ తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది. రామ్ కిందికి వచ్చేసరికి కింద ఎవరూ ఉండరు. బ్రేక్ఫాస్ట్ ప్లేట్ పక్కన ఒక స్లిప్ కనిపిస్తుంది. దాన్ని తీసి చదువుతాడు. దానిపై నేను బయటికి వెళ్తున్నాను, వచ్చేసరికి లేట్ అవుతుంది అని రాసి ఉంటుంది. రామ్ దాన్ని నలిపి పక్కకు విసిరేసి మేడంకి పొద్దున్నే పార్టీలు అనుకుంటాను అని అనుకుని బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. సియా తన క్లోజ్ ఫ్రెండ్స్కి కార్డ్స్ ఇస్తుంది. రామ్ ఆఫీస్కి వెళ్తుంది. రామ్ క్యాబిన్కి అతని అసిస్టెంట్ తీసుకుని వెళ్తాడు. సియా రావడం చూసి ఆశ్చర్యపోతాడు రామ్. రామ్కి కార్డు ఇస్తుంది. రేపు నా ఆర్ట్ గ్యాలరీ ఓపెన్ చేస్తున్నాను.
మీరు తప్పకుండా రావాలి. మీ ఫ్రెండ్స్‌కి కార్డ్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. మీకిష్టం లేకపోతే వద్దు అని అంటుంది. అప్పుడు రామ్ నాకివ్వు కార్డ్స్ నేను పంపిస్తాను అని అంటాడు. సియా సంతోషంగా కొన్ని కార్డ్స్ ఇచ్చి సరిపోతాయా అని అడుగుతుంది. సరిపోతాయి అని అంటాడు రామ్. సియా లేచి నేనింక వెళ్తాను అని అంటుంది. ఓకే అంటాడు రామ్. ఆమె వెళ్ళిపోయాక కూడా ఆమె నుండి వచ్చిన పరిమళం గదంతా ఆవరించింది. రామ్ కార్డ్ తీసుకొని చూస్తాడు. చాలా అందంగా ఉంది కార్డ్. సియా సెలక్షన్ బావుంది అని అనుకుంటాడు. అసిస్టెంట్ పిలిచి కార్డ్స్ ఇచ్చి ఎవరికి పంపాలో చెప్తాడు. రామ్ కార్డ్స్ ఫ్రెండ్కి పంపించమని అందరికీ కాల్ చేసి ఇన్వైట్ చేస్తాడు. వాళ్ళందరూ రామ్పై ఉన్న అభిమానంతో తప్పకుండా వస్తామని అంటారు. రామ్ సాయంత్రం ఇంటికి వెళ్తాడు. సియా కిచెన్లో సాంగ్ హమ్ చేస్తూ వంట చేస్తూ ఉంటుంది. రామ్ వచ్చిన సంగతి గమనించదు. రామ్ చేతులు కట్టుకొని కిచెన్ డోర్ ఫ్రేమ్కి ఆనుకుని చూస్తూ ఉంటాడు. సియా తన లోకంలో తాను సాంగ్ హమ్ చేస్తూ మధ్యలో చిన్న స్టెప్స్ వేస్తూ వంట చేస్తూ ఉంటుంది. సియా చేతిలో గరిటె పట్టుకొని రౌండ్ తిరుగుతూ డ్యాన్స్ చేస్తుంది. ఆమెకి రామ్ కనిపిస్తాడు. అతన్ని చూసి అలా నిలబడిపోయింది. కళ్ళు పెద్దవి చేసి చేప పిల్లలా నోరు తెరిచి చూస్తున్న ఆమె చాలా క్యూట్గా ఉంది. చిరు చెమటలు నుదిటికి అంటిన జుట్టుతో చాలా అందంగా కనిపిస్తుంది అతనికి. ఆమె దగ్గరికి వెళ్ళి నించుంటాడు. ఒక్క అడుగు దూరంలో ఉన్న అతన్ని బెరుగ్గా చూస్తుంది సియా. రామ్కి చుట్టూ ఏం కనిపించడం లేదు. ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు ఆమె బుగ్గపై ముద్దు పెట్టడానికి వంగుతాడు. సియాకి రామ్ ముఖం దగ్గర అవుతూ ఉంటే టెన్స్ అయ్యి చేతిలో గరిటెను జారవిడుస్తుంది. గంట కింద పడిన శబ్దానికి రామ్ ఈ లోకంలోకి వచ్చేస్తాడు. తాను ఏం చేయబోతున్నాడో అర్థం అవ్వగానే సియా వైపు ఒకసారి చూసి ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సియా రామ్ వెళ్ళిపోయాక ఊపిరి తీసుకుంటూ మదిలో మెదిలిన అలజడిని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. కాసేపటికి నిదానించి కింద నుండి గరిటెను తీసుకుని సింక్లో పడేసి వంట పూర్తి చేయడంలో మునిగిపోతుంది. రామ్ పైకి వెళ్ళిపోతాడు. బెడ్పై పడుకుని కళ్ళు మూసుకుంటాడు. అతనికి సియా దగ్గర నుండి వచ్చిన వెనీలా స్మెల్, ఆమె రూపం, అతను దగ్గరగా వస్తుంటే ఆమె కళ్ళల్లో ఆశ్చర్యంతో కూడిన బెదురు అన్నీ గుర్తొస్తాయి. అతని మనసు ఉక్కిరిబిక్కిరి అయినట్టు అనిపిస్తుంది అతనికి. అతనికి తెలియడం లేదు తానెందుకు ఆమెను ముద్దు పెట్టుకోవాలి అని అనుకున్నాడు. ఆమె వైపు ఎందుకు తన మనసు పరిగెడుతుంది కూడా తెలియడం లేదు. అయస్కాంతంలాగా తనను ఆకర్షిస్తుంది. అలా అని సియా తన చూపులు విసరడాలు, తనను టెంప్ట్ చేసేలా రెడీ అవ్వడాలు ఏమీ చేయడం లేదు. మరి ఎందుకు తాను అట్రాక్ట్ అయిపోతున్నాడో ఆమెకి? ఇప్పుడు కాస్తలో ముద్దు పెట్టుకోబోయాడు. ఏం చేస్తున్నాడు తానసలు? సియా ఏమనుకుంటుందో నా గురించి? ఇప్పుడు కిందికి వెళ్ళి నా ముఖం ఎలా చూపించాలి అని ఆలోచిస్తూ ఉండిపోతాడు. కాసేపటికి లేచి స్నానం చేయడానికి వాష్రూమ్లోకి వెళ్తాడు. సియా డిన్నర్ రెడీ చేసి రామ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. రామ్ ఎంతకీ రాకపోయేసరికి సియా డిన్నర్కి పిలవడానికి పైకి వస్తుంది. సియా లోపలికి రావడం, రామ్ స్నానం చేసి టవల్ చుట్టుకొని బయటికి రావడం ఒకేసారి జరుగుతుంది. సియా అతన్ని చూసి షాక్ అయ్యి సారీ చెప్పి బయటికి పరుగు తీస్తుంది. ఆమె బుగ్గల్లో వచ్చిన ఎరుపు అతని మనసులో అలజడి రేపుతుంది. రామ్ నైట్ ట్రాక్ టీషర్ట్ వేసుకొని కిందికి వెళ్ళిపోతాడు. కింది సియా వాటర్ ఫాస్ట్గా తాగేస్తుంది. ఆమెకి రామ్ రూపం గుర్తుకు వచ్చి బుగ్గల్లో ఆవిరి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయన కిందికి వస్తే ముఖం చూసే ధైర్యం ఎలా చేయను అని అనుకుంటుంది. రామ్ వచ్చి ఒక చైర్లో కూర్చున్నాడు. సియా అతని వైపు చూడకుండా ప్లేట్లో వడ్డిస్తుంది. రామ్ మౌనంగా తింటాడు. అతను కూడా సియా వైపు చూడడు. ఆమె ఇందాక కిచెన్లో జరిగిన దానికి ఏమనుకుంటుందో అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇద్దరు ఎవరి ఆలోచనల్లో వారు మునిగిపోయి ఏదో తిన్నాము అనిపిస్తారు. రామ్ పైకి వెళ్ళిపోయి వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సియా కింద క్లీన్ చేసి పైకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి వస్తుంది. సోఫాలో పడుకొని కాసేపు ఫోన్ చూసుకొని కాసేపటికి నిద్రపోతుంది. సియా నిద్రపోయాక రామ్ ఆమెను చూస్తూ కూర్చుంటాడు చాలాసేపు. చిన్నపిల్లల నిద్రపోతున్న ఆమె క్యూట్గా ఉండి ముద్దు చేస్తుంది. అలా చూస్తూ ఉండిపోతే ఇందాకటిలా అవుతుందని ల్యాప్టాప్ క్లోజ్ చేసి లైట్స్ ఆఫ్ చేసి పడుకుంటాడు. కళ్ళు మూయగానే సియా ముఖం కళ్ళ ముందు కనిపిస్తుంది. అటూ ఇటూ తిరుగుతూ చాలాసేపటి తర్వాత నిద్రపోతాడు. ఆ సౌండ్కి లేచి రెడీ అవుతాడు రామ్. కిందికి వెళ్తాడు. అక్కడ సియా ఉండదు. డైనింగ్ టేబుల్పై బ్రేక్ఫాస్ట్తో పాటు చిన్న స్లిప్ కూడా ఉంటుంది. గ్యాలరీకి వెళ్తున్నాను, సాయంత్రం అక్కడికి తొందరగా వచ్చేయండి అని ఉంటుంది. రామ్ చిన్నగా నవ్వుకొని బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. సాయంత్రం ఆఫీస్లోనే ఫ్రెష్ అయ్యి సియా ఆర్ట్ గ్యాలరీకి వెళ్తాడు. ఓపెనింగ్కు ఇంకా టైం ఉంటుంది. రామ్ అక్కడికి వెళ్ళేసరికి నందన్ గారు, వసుధ గారు అక్కడ ఉంటారు. రామ్ను చూసి వాళ్ళు నవ్వుతూ పలకరిస్తారు. రామ్ కూడా వారితో మాట్లాడతాడు. అతని చూపు సియా కోసం వెతుకుతూ ఉంటుంది. వసుధ గారు అది గమనించి నవ్వుతూ సియా రెడీ అవుతుంది, ఇప్పటి వరకు ఇక్కడే ఉంది, వచ్చేస్తుంది కొంచెం సేపటిలో అని అంటారు. రామ్ ముఖం ఎర్రగా అవుతుంది. వాళ్లకు తెలిసిపోయింది అని. నందన్ గారు రామ్తో మీరు కూడా ఇప్పుడు రావటం ఏంటి చెప్పండి, పరాయి వాళ్ళలాగా ఆఫ్టర్నూన్ వచ్చి అన్నీ చూసుకుంటే
తనకి సంతోషంగా ఉంటుంది కదా అని అంటారు. రామ్కి కూడా నిజమే కదా అని అనిపిస్తుంది. వసుధ గారు అల్లుడెక్కడ ఫీల్ అవుతాడో అని భర్తతో ఆయనకి ఖాళీ ఉండాలి కదా, ఖాళీ ఉండుంటే రాకుండా ఉంటారా అని అంటుంది. నందన్ గారు ఏదో చెప్పబోతుంటే అప్పుడే సియా వస్తుంది. సియా పింక్ కలర్ టాప్ బ్లూ జీన్స్ వేసుకుని వస్తుంది. రామ్ని చూడగానే ఆమె కళ్ళల్లో మెరుపు వస్తుంది. ఆ మెరుపులో రామ్ చూపును దాటిపోలేదు. కొంచెం సేపు అయ్యాక సియా ఫ్రెండ్స్ వస్తారు. అలాగే రామ్ ఫ్రెండ్స్ కూడా వస్తారు. నందన్ గారు ఇన్వైట్ చేసిన ప్రముఖులు కూడా వస్తారు. టైం అవ్వడంతో రిబ్బన్ కట్ చేయమని రామ్ని పిలుస్తుంది. రామ్ షాక్ అవుతాడు. నందన్ గారు రామ్ని తీసుకుని వస్తారు. రామ్ రిబ్బన్ కట్ చేశాక అందరూ లోపలికి వెళ్తారు. తల్లి చేత దీపారాధన చేపిస్తుంది సియా. నందన్ గారు అందరినీ ఉద్దేశించి స్పీచ్ ఇస్తారు. సియా కూడా అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతుంది. రామ్ కూడా స్పీచ్ ఇస్తాడు. వెయిటర్స్ అందరికీ డ్రింక్స్ ఇంకా స్నాక్స్ సర్వ్ చేశారు. సియా అందరినీ పెయింటింగ్స్ చూడటానికి ఆహ్వానిస్తుంది. అందరూ గ్యాలరీలో ఉన్న పెయింటింగ్స్ చూస్తూ ఉంటారు. నచ్చిన వాటి కాస్ట్ అడుగుతూ ఉంటారు. రామ్ ఫ్రెండ్స్తో కలిసి పెయింటింగ్స్ అన్నీ చూస్తూ ఉంటాడు. అన్నిటిపై ఆర్ట్ బై జాను అని ఉంటుంది. అలా చూస్తూ వెళ్తూ ఉన్న రామ్కి ఎవరో మాట్లాడటం వినిపిస్తుంది. అవి అన్నీ సియానే వేసింది అని అనుకుంటూ ఉంటారు. రామ్కి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సియాలో ఇంత టాలెంట్ ఉందా అని అనుకుంటూ ఉంటాడు. ఆమెను మనసులో మెచ్చుకుంటూ ఉంటాడు. సియా వేసినవి పెయింటింగ్స్ అన్నీ అని తెలిసి రామ్ ఫ్రెండ్స్ కూడా సియాను పొగుడుతారు. అందరూ మెచ్చుకుంటూ ఉంటే రామ్కి మనసు పొంగిపోతుంది. సియా కోసం వెతుకుతూ ఉంటాడు. సియా ఒక చోట ఒకరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. రామ్కి ఆమె వేరే అతనితో నవ్వుతూ మాట్లాడుతుంటే జెలసీగా అనిపిస్తుంది. ఒక చోట కొన్ని పెయింటింగ్స్ నాట్ ఫర్ సేల్ అని రాసి ఉంటుంది. వాటిని చూస్తూ ఉంటారు రామ్. అతని ఫ్రెండ్స్ వాళ్ళ చూపులు ఆ పెయింటింగ్స్పై నిలిచిపోయి ఉంటాయి. రామ్ కూడా ఆ పెయింటింగ్స్ చూసి షాక్ అయి నిలబడిపోయాడు. పెయింటింగ్స్ చూస్తూ రామ్ అతని ఫ్రెండ్స్ ఒకచోట ఆగిపోతారు. అక్కడున్న పెయింటింగ్లో 2 సంవత్సరాల క్రితం తాము చూసిన యాక్సిడెంట్ను మళ్ళీ నిజంగా చూస్తూ ఉన్నట్టు అక్కడ పెయింటింగ్ ఉంది. దాని పక్కన ఒక అతని ఒడిలో రక్తపు మడుగులో ఉన్న అమ్మాయి చిత్రం, దాని పక్కన రక్తంతో తడిచిన 2 చేతులు గట్టిగా పట్టుకుని ఉన్నట్టు గీసిన చిత్రం. వాటిని చూసి వాళ్ళందరూ ముఖముఖాలు చూసుకుంటారు. రామ్కి తల తిరుగుతున్నట్టు ఉంటుంది. ఆ పెయింటింగ్స్ కింద ఆర్ట్ బై జాను అని ఉంటుంది. రామ్కి సియా వాటిని ఎలా ఊహించి వేసిందో అర్థం కాదు. తనని వెంటనే అడగాలి అని ఫాస్ట్గా సియా దగ్గరికి వెళ్తాడు. కానీ అక్కడ అందరూ ఉండడంతో అతను తన ప్రయత్నం విరమిస్తాడు. కానీ సియాను గమనిస్తూ ఉంటాడు. అతనికి సియానే వేసిందా ఈ పెయింటింగ్స్ అన్న అనుమానం వస్తుంది. వేరే వాళ్ళు చేస్తే తను తన పేరు పెట్టుకుంటుందా అని అనుమానం వస్తుంది. అతనికి సియాను అడిగి తన ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలని ఆరాటం అధికమైపోతూ ఉంటుంది. నైట్ గెస్ట్ అందరూ వెళ్ళిపోవడంతో గ్యాలరీ క్లోజ్ చేసి నందన్ గారు ఇంటికి రమ్మనడంతో అక్కడికి వెళ్తారు సియా, రామ్. భోజనాలు చేసి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. రామ్కి సియాని పెయింటింగ్స్ వేసింది అని వాళ్ళ మాటలతో అర్థమవుతుంది. కానీ తనకు యాక్సిడెంట్ గురించి ఎలా తెలుసో అతనికి అర్థమవ్వదు. సియా గుడ్ నైట్ చెప్పేసి తన గదికి వెళ్ళిపోతుంది. రామ్, నందన్ గారు బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కాసేపటికి రామ్ నందన్ గారికి గుడ్ నైట్ చెప్పి సియా రూమ్కి వెళ్తాడు. సియా రామ్ గురించి మర్చిపోయి తన రూమ్ అవ్వడంతో అలవాటుగా స్నానం చేసి టవల్ చుట్టుకుని సాంగ్స్ పెట్టుకుని లైట్ స్టెప్స్ వేస్తూ హెయిర్ డ్రైయర్తో జుట్టు ఆరబెట్టుకుంటూ ఉంటుంది. రామ్ డోర్ తీసుకుని లోపలికి వస్తాడు. అతని అలికిడికి ఇటు తిరగగానే రామ్ను చూసి షాక్ అవుతుంది. రామ్ కూడా సియాను చూసి అలా ఉండిపోతాడు. సగం ఆరి సగం ఆరని జుట్టు ఎగురుతూ ఉంది. తెల్లని ఆమె భుజాలపై నుండి అతని చూపు కిందికి జారుతుంది. ఆమె ఎడమ వైపు ఉన్న పెద్ద పుట్టుమచ్చ చూసి అతనికి పెద్ద షాక్ తగులుతుంది. సియా అతన్ని చూసి షాక్ అయి మళ్ళీ తనున్న పరిస్థితి చూసుకుని ఫాస్ట్గా డ్రెస్సింగ్ రూమ్లోకి పరిగెడుతుంది. రామ్ సియా ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చను గుర్తు తెచ్చుకుంటూ తను వెతుకుతుంది సియానేనా అని అనుకుంటూ, అందుకేనా సియా దగ్గరికి రాగానే తన మనసు అదుపు తప్పుతుంది, తన వైపు లాగుతుంది అని అనుకుంటాడు. ఫాస్ట్గా బయటకు వెళ్ళి నందన్ గారి రూమ్ డోర్ కొడతాడు. నందన్ గారు డోర్ తీసి ఏంటి రామ్ అని అడగ్గా అప్పుడు రామ్ నేను మీతో మాట్లాడాలి అని అంటాడు. అప్పుడు నందన్ గారు రేపు మాట్లాడుకుందాం అని అంటారు. అప్పుడు రామ్ లేదు ఇప్పుడే మాట్లాడాలి అని అంటారు. ఇక నందన్ గారు రామ్ని స్టడీ రూమ్కి తీసుకువెళ్ళి ఇద్దరు కుర్చీలో కూర్చున్నాక అడగమన్నట్టు రామ్ వైపు చూస్తారు. రామ్ ఒక నిమిషం ఆలోచించి అంకుల్, సియాకి 2 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ ఏమన్నా అయ్యిందా అని కార్ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ టైం చెప్తాడు. నందన్ గారి మొహంలో రంగులు మారిపోతాయి. రామ్ ఆయన ముఖంలో మారుతున్న భావాలను చూసి నాకు ఈ విషయం చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ ఇందులో అబద్ధాలు చెప్పకండి అని అంటాడు. నందన్ గారు ఒక నిట్టూర్పు విడిచి జరిగింది చెప్తాడు. కాస్తలో మా ఒక్కగానొక్క కూతురు దూరమై ఉండేది. ఎవరో మహానుభావుడు తనను కాపాడి పునర్జన్మ ఇచ్చాడు.
అతని కోసం నేను చాలా వెతికాను, కానీ అతను ఆచూకీ నాకు దొరకలేదు. అతను కనబడితే అతను కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకోవాలి అని ఉంది. అప్పుడు రామ్, మీరు ఆ పని చేసేశారు తెలియకుండానే. నేనే సియాను కాపాడింది అని చెప్తాడు. నందన్ గారు లేచి నిలబడి ఏంటి అని అడుగుతారు. రామ్ కూడా లేచి నందన్ గారిని గట్టిగా హక్ చేసుకుంటాడు. నేను 2 సంవత్సరాల నుండి తన కోసం వెతుకుతున్నాను నందన్ గారు. ఈ విషయం సియాకి తెలుసో లేదో, తనకి చెప్తే ఇంకా సంతోషపడుతుంది అని అంటారు. రామ్ నవ్వుతూ మీరు చెప్పొద్దు, నేనే చెప్తాను తనతో, గుడ్ నైట్ అని తమ రూమ్కి వెళ్ళిపోతాడు. నందన్ గారు సంతోషంగా తన గదికి వెళ్ళిపోయి నిద్రపోతారు. రామ్ తన రూమ్ డోర్ తీసి లోపలికి వెళ్ళాడు. సియా అప్పటికే సోఫాలో నిద్రపోతూ ఉంటుంది. రామ్ ఆమె ముందు మోకాళ్ళపై కూర్చొని నా అందరాని చందమామ నువ్వే అని తెలియక నిన్ను దూరం పెట్టాను. అన్నీ గుర్తున్న నీకు నేనెందుకు గుర్తుకులేను? నాతో మన మొదటి పరిచయం గురించి చెప్తే ఈసరికే మనం ఇద్దరం ఒక్కటైపోయే వాళ్ళం కదా అని అనుకుంటూ సియాను చూస్తూ సోఫాకు తలాంచి అక్కడే నిద్రపోతాడు. పొద్దున సియాకి మెలకువ వస్తుంది. తన ముఖం దగ్గరగా ఉన్న రామ్ ముఖం చూసి ఆమె ఒక్కసారిగా లేస్తుంది. ఆమె లేచేసరికి రామ్కి మెలకువ వస్తుంది. అతను సరిగ్గా కూర్చుని సియాను చూస్తాడు. అతనికి రాత్రి తెలిసిన నిజం గుర్తుకు వచ్చి నవ్వు వస్తుంది. సియాకి రామ్ ఎందుకు నవ్వుతున్నాడో అర్థం అవ్వక అతన్ని విచిత్రంగా చూస్తుంది. రామ్ సియా తనని చూడటం చూసి ఆనందాన్ని కంట్రోల్ చేసుకుంటూ జాను కాఫీ తీసుకురా అని లేచి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళిపోతాడు. సియా రామ్కి ఏమైందో అర్థం అవ్వక ఆలోచిస్తూనే కిందికి వెళ్ళి కాఫీ చేసుకుని వస్తుంది. రామ్ ఫ్రెష్ అయి వచ్చేటప్పటికి కాఫీతో రెడీగా ఉంటుంది సియా. రామ్ కప్ తీసుకుని సిప్ చేస్తూ కాఫీలో పంచదార తక్కువైంది అని అంటాడు. సియా నేను కరెక్ట్గానే వేశాను అని అంటుంది. రామ్ కప్ సియా నోటి దగ్గర పెట్టి తాగు నీకే తెలుస్తుంది అని కాస్త సీరియస్గా అంటాడు. సియా సిప్ చేస్తుంది. అంతా సరిపోయింది, అదే చెప్పాలి అని అనుకుంటుంది. రామ్ సిప్ చేసి ఇప్పుడు సరిపోయింది అని సోఫాలో కూర్చుని ఫోన్ చూసుకుంటూ కాఫీ తాగుతూ ఉంటాడు. సియాకి ఒక నిమిషం ఏమైందో అర్థమవ్వదు. అయ్యాక తన ఎంగిలి కాఫీ రామ్ తాగేస్తుంటే ఏమనాలో తెలియక స్నానం చేయడానికి వడివడిగా వెళ్ళిపోతుంది. పారిపోతున్న సియాను చూసి నవ్వుకుంటాడు రామ్. కాఫీ తాగి కప్ టేబుల్పై పెట్టి సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటాడు. అతనికి సియా ఒంటిపై ఉన్న పుట్టుమచ్చ గుర్తుకు వస్తుంది. అతనికి సియాతో తానన్న మాటలు గుర్తుకు వచ్చి ఇప్పుడు నేనే తనని కాపాడింది అని చెప్తే సియా నమ్ముతుందా అన్న ఆలోచన వస్తుంది. అసలే సియాను అనరాని మాటలు అని ఇప్పుడు క్షమించమని అడిగితే తను ఏమనుకుంటుందో అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. సియా రెడీ అయి బయటికి వస్తుంది. రామ్ ఆలోచనలు మాత్రం ఒక కొలిక్కి రావు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.